2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. అంటే చాలా వరకు మనం కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడుకోవడం జరిగింది. అండ్ నక్షత్రాల వారికి కూడా కర్మ సిద్ధాంతం అనేది డిఫరెంట్గా ఉంటుందా? ఒకసారి అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటుంది, ఒకవేళ నక్షత్రాల వారికి కనుక డిఫరెంట్గా ప్రభావం ఉంటే ఎలాంటి ప్రభావం ఉంటుంది అని అడుగుతూ ఉన్నారు. సో అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి ఉమా గారు? తప్పకుండా అండి. కర్మ సిద్ధాంతము అంటే కర్మ అంటే ఏంటంటే అమ్మా, మన జ్యోతిష్య శాస్త్రానికి కానీ జ్యోతిష్య చక్రానికి కానీ మూలమైనటువంటిది కేవలం వాటికే కాదండి, మానవ శరీరానికి, మానవ మేధస్సుకి, మానవులకి, సకల చరాచర జీవరాశులన్నిటికీ కూడా 84 లక్షల జీవరాశులకి మూలమైనటువంటిది కర్మ. ఈ కర్మ నుంచి కేవలం మానవులే కాదు, దేవ దానవ యక్ష కిన్నర కింపురుష గంధర్వులు కూడా, పశు పక్షాదులు కూడా, క్రిమి కీటకాదులు కూడా వీటి నుంచి తప్పించుకోలేవు. కర్మ అనేటువంటిది అంతలా అందరికీ పనిచేస్తూ ఉంటుంది. సో ఇక్కడ కర్మ అనేటువంటిది దీంట్లో 3 రకాలుగా ఉంటాయండి. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. సంచిత కర్మ అంటే ఏమిటి అంటే ప్రధానంగా మనం ఏదైతే పూర్వజన్మలో కానీ పాస్ట్లో కానీ చేసినటువంటి పనులు, అది పుణ్యమైనా పాపమైనా, మంచి కర్మ అయినా చెడు కర్మ అయినా సరే చేసింది ఉంటుంది కదండి మన అకౌంట్లో. సో అది సంచితము అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు నేను ఇక్కడ ఇలా కూర్చుని మాట్లాడగలుగుతున్నాను, నా ఒంటి మీద కొంత బంగారం ఉంది, లేదా నేను బట్టలు వేసుకోగలుగుతున్నాను, చూడగలుగుతున్నాను, మాట్లాడగలుగుతున్నాను, వినగలుగుతున్నాను, చెప్పగలిగేటువంటి జ్ఞానం నాకు ఉంది అంటే దానికి కారణం ఒక కర్మ. మీరు ఇలా ఎదురుగుండా కూర్చుని వినగలుగుతున్నారన్నా, మీ శరీరంలో అన్ని అవయవాలు పనిచేస్తున్నాయన్నా, మీరు కేవలం మీ తల్లి కడుపునే ఎందుకు పుట్టగలిగారన్న దానికన్నా, లేదనుకుంటే ప్రతి దానికి కూడా అండి కేవలం ఇంటర్లింక్ ఏంటి అంటే కర్మ. మనకే కాదండి, చీమ, దోమ, పశు పక్షాదులు ప్రతి వాటికి కూడా అవి ఆ జన్మ ఎత్తడానికి. కొంతమంది పుట్టుకతో అంగవైకల్యంతో పుడతారు, కాళ్ళు చేతులు సరిగ్గా ఉండవు, మాటలు కొంతమందికి సరిగ్గా రావు. కొంతమంది ఏంటి గోల్డెన్ స్పూన్తో పుడతారు, భాగ్యవంతమైన జీవితం. ఒకళ్ళు అలాగా ఒకళ్ళు ఇలాగా పుట్టడానికి కారణం ఏంటి అంటే కర్మ. ఇంకొకళ్ళు ఏంటి అంటే కష్టపడితే అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. ఒకళ్ళు జీవితాంతం కష్టపడినా దుఃఖము తప్ప ఏది ఉండదు. వాళ్ళకి బాగుంది, నాకెందుకు బాగాలేదు, కారణం కర్మ. సో ఈ కర్మ అనేటువంటిదే సంచిత కర్మ అండి. మనం చేసుకున్న దానికి రిఫ్లెక్షన్గా ప్రతి ఒక్కళ్ళు అనుభవించాల్సిందే. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఎవరు చేసిన కర్మ, అది మంచైనా చెడైనా తప్పకుండా కోటి యుగాల కల్పాలైనా సరే అది అనుభవించాల్సిందేనండి, అది ఎక్కడికి పోదు. అదే ప్రాయశ్చిత్తపూర్వకంగా వేడుకొనగలిగితే, భగవంతుని శరణు చెప్పగలిగితే, ఆ ప్రాయశ్చిత్తం అనేటువంటిది మన మనసులో ఉండగలిగితే పాపకర్మ అనేటువంటిది తగ్గుతుంది అని శాస్త్రం చెబుతోంది. సో ఇది సంచిత కర్మ అండి. తర్వాత ప్రారబ్ధ కర్మ అంటే ఏమిటి అంటే మనము ఈ టైంలో మన బుద్ధి, మన మేధస్సు ద్వారా మనం చేసేటువంటి పనులు అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనకి సంచిత కర్మ వల్ల ఏదో ఒక కష్టం వచ్చింది అనుకోండి, ఈ కష్టాన్ని దాటడానికి ధర్మపరమైన మార్గం ఒకటి ఉంది. అది కొంచెం కష్టతరమైన, దాన్ని దాటాలంటే ధర్మంగా అదే దారిలో వెళ్ళాలి. అదే అధర్మంగా వెళ్ళాలంటే దాన్ని క్షణాల్లో ఆ కష్టాన్ని దాటేయచ్చు. నువ్వు ఏది నిర్ణయం తీసుకుంటావు అనేటువంటిది మన మేధస్సు మీద, బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. సో మన చేతుల్లో ఉంటుంది అది. సో ఆ టైంలో మనం ఏదైతే చేస్తామో అది మంచైనా చెడైనా ధర్మమైనా, ఈ రోజున ఒక అబద్ధం ఆడితే అది ఒక ప్రారబ్ధ కర్మ, ఒక నిజం చెప్తే అది ఒక ప్రారబ్ధ కర్మ, ఒక దొంగతనం చేస్తే అది ప్రారబ్ధ కర్మ, ఇంకొకటి ఏదైనా నేను తప్పు చేస్తే ప్రారబ్ధ కర్మ. ఇది ప్రారబ్ధ కర్మ అండి. ఒక నిప్పుని పట్టుకుంటే నాకు వెంటనే కాలుతోంది అంటే ప్రారబ్ధ కర్మ. పట్టుకోవడం ప్రారబ్ధ కర్మ అయితే కాలడం ఆగామి కర్మ. అసలు పట్టుకోవాలనే బుద్ధి నాకు పుట్టడం సంచిత కర్మ. సో మూడవది ఏంటి అంటే ఆగామి కర్మ. అంటే రానున్నటువంటి రోజుల్లో ఇప్పుడు మనం చేసినటువంటి ప్రారబ్ధ కర్మకి ప్రతిక్రియగా మనం అనుభవించేటువంటి కర్మే ఆగామి కర్మ. ఇప్పుడు మనం నిప్పును పట్టుకున్నామండి, కాలింది, ఆగామి కర్మ. లేదా నేను ఎవరినో ఒకళ్ళని కొట్టాను, తిరిగి నన్ను కొట్టారు, నేను మళ్ళీ కొట్టాను, నేను హాస్పిటల్కైనా వెళ్ళొచ్చు, జైలుకైనా వెళ్ళొచ్చు, ఆగామి కర్మ. సో సంచిత కర్మ అనేటువంటిది ఎప్పుడూ కూడా ఉన్నదంతా మన నెత్తి మీద ఒకేసారి పడిపోదండి. ఉదాహరణకి నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నేను ఒక మహారాజుని కనుక తిట్టి అవమానించి దూషించాను అనుకోండి, నాకు ఆ కర్మ ఎలా తీరుతుంది అంటే నేను కూడా అలాంటి పొజిషన్లో మహారాజులో ఉన్నప్పుడు అప్పుడే నాకు అవమానం ఎదిరితే ఆ బాధ ఎలా ఉంటుందో అనేటువంటిది అప్పుడే నేను ఫేస్ చేయగలుగుతాను. సో నేను మహారాజు అవ్వడానికి, ఆ లీడర్ అవ్వడానికి కావాల్సిన పుణ్యం ఎప్పుడైతే సంపాదిస్తానో అప్పుడు మహారాజు అయ్యి ఆ కర్మను అనుభవిస్తానన్నమాట.
సో సంచిత కర్మ అనేటువంటిది మన కర్మ ఆధారంగా, మన పుణ్యము కూడా ఆధారంగా చేసుకుని మనల్ని వర్తిస్తూ ఉంటుందన్నమాట. సో ఈ సంచిత ప్రారబ్ధ కర్మల యొక్క ప్రతిక్రియనే ఆగామి కర్మ రాబోయేటువంటి రోజుల్లో అనుభవించేటువంటిది. సో దానికి ఆస్ట్రాలజీకి సంబంధం ఏంటి అంటే ప్రధానంగా రాశులు కానీ నక్షత్రాలు కానీ ఏవైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రాలజీలో శనిని కర్మకారకుడిగా మనం సూచన చేస్తూ ఉంటామండి. అష్టమ శని యాక్సిడెంట్లు అవ్వడం, క్రిటికల్ కండిషన్స్, గాయాలు ఇలాంటివి. ఏలినాడు శని కష్టాలు, అర్ధాశ్రమ శని పనులన్నీ పెండింగ్ పడడం, కంటక శని స్థానచలనం, ఇవన్నీ కూడా ఎలా చెప్పగలుగుతున్నామంటే కర్మకారకుడు మన కర్మని ఈ 9 గ్రహాల ద్వారా ఇండికేట్ చేస్తూ ఆస్ట్రాలజీ ద్వారా మనకి చెప్పడానికి ఆస్ట్రాలజీ ప్రయత్నం చేస్తూ ఉంటుంది, సూచనలు ఇస్తూ ఉంటుంది. ఆ కర్మని ప్రాయశ్చిత్తపూర్వకంగా ఏ భగవంతుణ్ణి శరణు వేడాలో, ఏ భగవంతుణ్ణి మనం సరెండర్ అవ్వాలనేటువంటిది కూడా ఆస్ట్రాలజీ ఆధారంగా అధిదైవాలుగా ఆల్రెడీ చెప్పబడి ఉన్నాయి. సో ఆ ఆధారంగానే మనం నక్షత్రాల్లో మనం మాట్లాడుకుంటూ ఉన్నామమ్మా. మీరు చెప్పినట్టుగానే ఉమ్మగారు, చిత్తా నక్షత్రం వారికి మనం చూసుకున్నట్లయితే కర్మ సిద్ధాంతం అనేది ఏ విధంగా ఉండబోతుంది? 1, 2, 3, 4 పాదాల వారికి కనుక మనం మాట్లాడుకుంటే ఏ సందర్భాల్లో వారు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అమ్మా. చిత్తా నక్షత్రం అంటే కుజుడి యొక్క నక్షత్రం అండి. జనరల్లీ ఒకవేళ పేరు బలం బట్టి మీరు ఈ వీడియో ఫాలో అవుతూ ఉంటే పే, పో, రా, రి అనేటువంటి అక్షరాల మీద మీ పేరు ప్రారంభమైతే మీరు చిత్తా నక్షత్రంగా మీరు అన్వయం చేసుకుని వీడియోని కొనసాగించవచ్చు. జనరల్లీ చిత్తా నక్షత్రాన్ని దోష నక్షత్రంగా చెప్తామమ్మా. అంటే 4 పాదాల వాళ్ళకి నక్షత్ర దోషం అనేటువంటిది ఉంటుంది. అంటే కర్మతో సహా వీళ్ళు జన్మిస్తారని చెప్పి అర్థం అండి. అందుకే చిత్తా నక్షత్రం వాళ్ళు ఏ పాదంలో జన్మించినా నవవిధ శాంతి అని పిలువబడేటువంటి నక్షత్ర శాంతిగా ఖచ్చితంగా చంటి పిల్లలుగా ఉన్నప్పుడే 21 రోజులకి 27 రోజులకి వాళ్ళ సాంప్రదాయాన్ని అనుసరించి చేస్తారు. సో ఇక్కడ ఈ చిత్తా నక్షత్ర జాతకులు అనేటువంటి వాళ్ళు ఎంత క్రియేటివ్ పీపుల్ అని అంటే ఆర్కిటెక్ట్స్గా, ఇంజనీర్స్గా, కాస్ట్యూమ్ డిజైనర్స్గా, ఫ్యాషన్ డిజైనర్స్గా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అంటే ఎక్స్ట్రాడినరీ టాలెంట్స్ అనేటువంటి వీళ్ళకి క్రియేటివ్ ఫీల్డ్లో చాలా బాగుంటాయండి. 1, 2 పాదంలో కనుక మీరు పుడితే మీరు బిజినెస్ అనేటువంటిది చేయొచ్చు దాని ఆధారంగా. అదే 3, 4 పాదంలో పుడితే మీకు ప్యాషన్తో మీరు చేస్తారు. ఎన్ని వ్యాపకాలున్నా దీన్ని ప్రధానంగా తీసుకుని ఒక ప్యాషన్తో ముందుకు తీసుకువెళ్ళడం కానీ, మీరు ఒకవేళ చిత్తా నక్షత్రంలో పుడితే నా పర్సనల్ సజెషన్ ఏంటి అంటే ఎనీ క్రియేటివ్ డిజైనర్గా మారండి. అది బిల్డింగ్స్ కావచ్చు, బట్టలు కావచ్చు, ఎనీథింగ్, బిజినెస్ కావచ్చు, మంచి మంచి ఐడియాస్, ఫిలాసఫీస్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర చాలా బాగుంటాయండి. కొత్త తరహా ఆలోచనతో వస్తారనమాట, కొత్త ట్రెండ్, అలాంటివన్నీ చిత్తా నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంటాయి. అయితే ప్రధానంగా వెరీ హార్డ్ వర్కింగ్ అని చెప్పొచ్చండి. అలాంటి వీళ్ళకి కర్మ అనేటువంటిది ఎలా వస్తుంది అని అంటే ప్రధానంగా 1, 2 పాదంలో పుట్టిన కన్యా రాశి వాళ్ళకి మ్యారిటల్ లైఫ్లో ఇష్యూస్ అనేటువంటివి కనబడతాయండి. ఎలా కనబడతాయి? బిజినెస్లో డౌన్ఫాల్. 1, 2 పాదం వాళ్ళు బిజినెస్సే చేసేటువంటి యోగం ఉంటుంది. అలాంటి బిజినెస్లో డౌన్ఫాల్ చూడడం కానీ, అవకాశాలు సరిగ్గా లేకపోవడం కానీ, కస్టమర్స్ క్లయింట్స్ సరిగ్గా లేకపోవడం కానీ, తెలియనటువంటి ఒక చికాకులు, మానసిక ప్రశాంతత లేకపోవడం అనేటువంటిది కనబడుతుంది. అంటే కర్మదోషం వల్ల అది వస్తుంది అని అర్థం అండి. అండ్ రెండవది ఏంటి అంటే 4th and 7th లార్డ్ కుటుంబ పరంగా వచ్చేటువంటి చిక్కులు కావచ్చు, లేకపోతే వృత్తి వ్యాపారాల్లో స్తంభన, అంటే 4th కాబట్టి అండి. తర్వాత ఉన్నత విద్య, ఎవరైతే పై చదువులు చదువుకోవాలని కోరుకుంటారో వాళ్ళకి అన్ని ఆటంకాలే. ఆ చదువు లేక ఇబ్బంది పడేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అది కూడా ఒక కర్మ. ఆ కర్మ ఉంటేనే మనం చదువుకోగలుగుతాం. సో అది చిత్తా నక్షత్రం వాళ్ళకి అది ఉంటుంది. కానీ యు ఆర్ జీనియస్ ఇన్ బిజినెస్ అండి. ఖచ్చితంగా మీరు అద్భుతంగా బిజినెస్లో బాగా రాణిస్తారు. సో మల్టిపుల్ సోర్స్ ఇన్కమ్ కావచ్చు, మల్టిపుల్ టాస్కింగ్ కావచ్చు, స్టాక్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, ఇలాంటి ట్రేడింగ్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా వీళ్ళకి యోగిస్తాయి. అవేమీ లేవు, సామాన్యంగా సర్వసాధారణంగా అప్పుల పాలయ్యి ఉన్నారంటే అది కర్మదోషంగా మనం భావించవచ్చు. రెండవది, ఆ అప్పులను ఎందుకు ప్రస్తావన చేశానంటే వీళ్ళకి ఒరిజినల్ 8th లార్డ్ కుజుడు అవుతారండి, అంగారకుడు. సో అందుకే వీళ్ళకి రుణ బాధలు అనేటువంటివి చాలా ఎక్కువ ఉంటాయి కర్మదోషం ఉన్న వాళ్ళకి. లేదా వాహన ప్రమాదాలు, గాయాలు, ముఖం మీద గాయాలు ఎక్కువగా ఉండడం, ఇవన్నీ కూడా. అండ్ ఇంకొకటి భూ వివాదాలు, కోర్టు సమస్యలు, లిటిగేషన్స్ అనేటువంటివి కూడా చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఆ విషయంలో కూడా కర్మదోషం అనేటువంటిది ఇబ్బంది పెడుతుంది అని చెప్పచ్చు. 12thలో రవి ఉండడము ప్రధానంగా ఏంటి అంటే రాజకీయ పరంగా లబ్ధి అనేటువంటిది లేకపోవడం, ముందుకు ప్రోగ్రెషన్ అనేటువంటిది లేకపోవడం, పేరు ప్రఖ్యాతులు లేకపోవడం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఉండదు 1, 2 పాదం వాళ్ళకి. అంటే మిమ్మల్ని మీరు నమ్మరు. మీకు ఆ సామర్థ్యం ఉన్నా ఆ సామర్థ్యం ఉందన్న విషయం మీకు తెలియకపోవడమే ఒక పెద్ద శాపం. అది చాలా ఇబ్బంది పెడుతుంది.
ఇక 3, 4 పాదం వాళ్ళ విషయంలో మనం మాట్లాడితే అండి, వీళ్ళకి ఏంటి అంటే జనరల్లీ ఈ యొక్క విమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఆడవాళ్ళు అయితే పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ లాంటి సమస్యలు కర్మదోషం వల్ల వచ్చి సంతానం కలగకుండా ఆటంకాలు చేస్తూ ఉంటాయి. బికాజ్ ఎందుకంటే 4th and 5th లార్డ్ శని నిస్సంతాన యోగం కాబట్టి. తర్వాత ఏంటంటే మా బిజినెస్లో డౌన్ఫాల్, బికాజ్ బుధుడు 12th ఉంటారు. ఏదైనా స్వోచ్చ స్థానమైనా అక్కడ శుక్రుడు నీచ స్థితిలోకి వస్తారు కాబట్టి విమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యసనాలు అలవాట్ల జోలికి వెళ్లకుండా ఉండాలి. జోదము లాంటివి, బెట్టింగ్స్ లాంటివి పెట్టారంటే నష్టపోవడం తప్ప లాభం అనేటువంటిది ఉండదు. ఉన్న డబ్బంతా అలా పెట్టి తగలేస్తారనమాట ఈ కర్మదోషం ఉన్నవాళ్ళు. తర్వాత 2nd and 7th లార్డ్ అయినటువంటి కొంచెం డామినేటింగ్ స్పౌస్, ఐదర్ భర్త లేదా భార్య ఎవరొచ్చినా సరే వీళ్ళు జనరల్లీ డేరింగ్ అండ్ డాషింగ్ అండి, చిత్తా నక్షత్రం కాబట్టి. అలాంటి వీళ్ళకి సేమ్ అలాగనే ఆలోచించేటువంటి స్పౌస్, భార్య లేదా భర్త వస్తారు. అక్కడ ఏంటి అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఫైర్ అనేటువంటిది ఉంటుంది. ఆ ఫ్రిక్షన్ వల్ల ఇద్దరికి చాలా ప్రాబ్లమ్స్ అనేటువంటివి వస్తాయి. ఇద్దరు కలహాలు, తగువులు ఇలాంటివన్నీ చాలా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయండి. అండ్ ఇంకొకటి ద ఒరిజినల్ 10th లార్డ్ చంద్రుడు కాబట్టి వీళ్ళకి బిజినెస్ కానీ వీళ్ళ స్వతహాగా స్వయం ప్రతిపత్తి సామర్థ్యంతో ముందుకు వెళ్ళేటువంటి యోగం కానీ చాలా బాగుంటుంది. కానీ వీళ్ళకి ఏంటి అంటే మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, తెలుసో తెలియకో. మనీ బ్లాకేజెస్ ఇవన్నీ కూడా ఎందుచేత వస్తాయి అంటే కర్మదోషం వల్ల వస్తాయండి. అండ్ లవ్ బ్రేకప్స్, బికాజ్ అష్టమము 8th లార్డ్ రూల్డ్ బై వీనస్ అండి వీళ్ళకి. సో లవ్ బ్రేకప్స్ కానీ మోసపోవడాలు కానీ ప్రేమలో బంధాలు అనేటువంటిది వీళ్ళు ఎవరినైతే ఎమోషనల్గా అటాచ్ అవుతారో అవన్నీ కూడా వదిలేసి వెళ్ళిపోవడం కానీ ఇలాంటివన్నీ కూడా. సో ఇలాంటివన్నీ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలండి. సో కర్మదోషం అనేటువంటిది ఈ విధంగా మీకు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు నడిచేటువంటి మాసాల్లో మీకు ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని చూస్తే కనుక ప్రజెంట్ జనరల్లీ మీకు కన్యా రాశికి సంబంధించి 1, 2 పాదాల వాళ్ళకి మీకైతే కనుక నవంబర్ 15 నుంచి డిసెంబర్ 17 దాకా రాజయోగము అని చెప్పచ్చండి. ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోవడం కానీ, మీ అంతటా మీరే స్వతహాగా స్కిల్ డెవలప్ చేసుకోవడం కానీ, అనారోగ్య సమస్య నుంచి బయటికి రావడం, రాజకీయ పరంగా లబ్ధి, పదవీ యోగం, ప్రమోషన్స్, గవర్నమెంట్ జాబ్స్ అన్నీ కూడా నవంబర్ 15 నుంచి డిసెంబర్ 17 దాకా చాలా బాగున్నాయి. 1 మంత్ బాగా గుర్తుపెట్టుకోండి. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 17 దాకా 2nd హౌస్లో రవి మీకు నీచ స్థితిలో ఉంటారు. ఈ స్థానంలో ఎప్పుడైతే ఉంటారో ఫైనాన్షియల్లీ డీప్ డౌన్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. లేదా దాచుకున్న డబ్బు ఎక్కడైనా పెట్టుబడి పెట్టినటువంటి విషయాల్లో అక్కడ మోసపోయేలన్న సంఘటన అప్పుడే తెలిసి బాధపడేటువంటి పరిస్థితులు ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటి అంటే విద్యాపరంగా ఆటంకాలు ఎక్కువ ఉంటాయి. రవి నీచస్థితి కాబట్టి ఫాదర్ రిలేటెడ్, తండ్రికి సంబంధించినటువంటి సమస్యలు ఏదైనా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎస్పెషల్లీ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అక్టోబర్ 15 నుంచి నవంబర్ 17 దాకా చాలా కేర్ఫుల్గా ఉండండి. ఆ 1 మంత్ దాటిన తర్వాత మీకు చాలా బాగుంటుంది. ఇక 3, 4 పాదం వాళ్ళకి మనం చూస్తే కనుక వీళ్ళు తులారాశికి సంబంధించి మనం చూస్తే ఆగస్టు 17 నడిచేటువంటి ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 17 దాకా వీళ్ళకి రాజయోగం నడుస్తోందండి. ఇప్పుడు సకాలంలో అన్ని పనులు పూర్తవడం కానీ, లాభాలు, ప్రాఫిట్స్, బిజినెస్లో మంచి గ్రోత్ కానీ, ప్రోగ్రెషన్ కానీ అన్నీ బాగున్నాయి. మళ్ళా వీళ్ళకి ఎలాంటి రాజయోగం పట్టాలి అంటే 2026 జనవరి రావాలి. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 17 దాకా వీళ్ళకు పట్టే రాజయోగాన్ని సద్వినియోగం చేసుకోండి. తులారాశి వాళ్ళకి ఇప్పుడు నేను మాట్లాడేటువంటి సందర్భంలో 7 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయండి. వీళ్ళకి మీ ప్రయత్న లోపం ఉండకూడదు, మీ గమ్యాన్ని మర్చిపోవద్దు, ఏం చేయాలనుకుంటున్నారో అది చెయ్యండి. పర్సనల్ చార్ట్లో దోషాలుంటే ఆ కర్మని ఎలా నివారణ చేసుకోవాలో దానికోసం ఆలోచించి జాగ్రత్తలు తీసుకోండి. ఎక్స్ట్రాడినరీ లైఫ్ అనేటువంటిది తులారాశి వాళ్ళకి ఇప్పుడు ఈ క్షణం తీసుకునే నిర్ణయాల వల్ల చాలా బాగుంటుంది. ఎక్సెప్ట్ రుణ బాధలు, అది ఇంకా కొంతకాలం మీరు బాధలు పడేటువంటి అవకాశం ఉంది. అంటే ఉమ్మగారు మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఏవైతే చెప్పారో కొన్ని సమస్యలు వాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని, దానికి ఎవరైనా కూడా పరిష్కారం చేసుకోవాలి వేదిక ఆస్ట్రాలజీ పరంగా మీ గైడెన్స్ కావాలి అనుకుంటే ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అమ్మా. ఇప్పుడు అన్నీ మనం మాట్లాడుకునేటువంటి గోచార అంశములు, చాలామంది డేట్ ఆఫ్ బర్త్ లేకుండా ఇవన్నీ కూడా ఎలా చెప్పగలుగుతున్నారో అని అడుగుతున్నారండి. మన ఆస్ట్రాలజీలో చార్ట్ బట్టి, నక్షత్రాల యొక్క నవాంశ బట్టి, వాటి బట్టి 100% మనం అన్నీ కూడా ప్రిడిక్ట్ చేయొచ్చండి. ముందుగానే అవన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా చెప్పబడ్డాయి. సో ఏంటి అంటే పర్సనల్ చార్ట్లో ఏముంటాయి అంటే అక్కడ మీకు కూలంకషంగా డెప్త్గా మీకు ఏం జరుగుతుంది అనేటువంటిది. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీ జాతకాన్ని చూస్తూ, గోచారాన్ని, మీ యొక్క పర్సనల్ చార్ట్ని సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే లేదా ఏదైనా మీకు కోరిక అండి,
ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది నాకు అది అవ్వాలనుకుంటున్నాను, అది అవుతుందా లేదా, దాని మీద 10 సంవత్సరాలు కష్టపడుతూ ఉంటారు. అలాంటి విషయాల్లో ఒక ప్రాపర్ గైడెన్స్ అనేటువంటిది నేను మీకు ఇస్తూ, ఏదైనా దోషం ఉంటే శాంతి పరిహారాలు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి.